49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే చాలు కింగ్ కోహ్లీకి పూనకం వస్తుంది. ఫార్మాట్ ఏదైనా సరే ఆసీస్తో మ్యాచ్ అంటే బ్యాట్ తో రెచ్చిపోతాడు విరాట్. ఇక తనకు ఎంతో ఇష్టమైన టెస్ట్ ఫార్మాట్ లోనైతే ఈ లెక్కలని బాగానే సరిచేస్తాడు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాపై 24 టెస్టులో కోహ్లీ బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్లన్నీ కలిపి 48.26 యావరేజ్ తో 1979 పరుగులు చేశాడు. ఈ స్టాట్స్ ని చూస్తేనే అర్థమవుతోంది కోహ్లీ జోరు. అందుకే ఆసీస్ బౌలర్లు కోహ్లీ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అసలే ఐపీఎల్ టోర్నీతో ఫామ్ లోకి వచ్చాడు కింగ్ కోహ్లీ. ఇక ఇదే విషయాన్ని WTC ఫైనల్ కు ముందు ఆసీస్ మాజీ లెజెండ్ గ్రెగ్ చాపెల్ గుర్తు చేస్తున్నాడు. ఆస్ట్రేలియన్లపై బ్యాటింగ్ చేయడాన్ని విరాట్ కోహ్లీ తెగ ఇష్టపడతాడని, అది ఆస్ట్రేలియా గడ్డపై అయినా ఇంకెక్కడైనా సరే అతని రికార్డులు చూస్తేనే ఈ విషయంలో కోహ్లీ ఎంత అద్భుతంగా ఆడుతాడో తెలిసిపోతుంది అన్నాడు. కోహ్లీ ఎప్పుడూ ఫైట్ చేయకుండా ఓటమిని ఒప్పుకునే రకం కాదని, ఇక ఓవల్ పిచ్ పై తన అనుభవాన్ని బట్టి చూస్తే పేస్, బౌన్స్ రెండూ ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఈ పరిస్థితులు కూడా విరాట్ కు బాగా కలిసొస్తాయని, ఇక ఇక్కడి వాతావరణం కూడా చాలా పొడిగా ఉందని తెలుస్తోందన్నాడు. ఇది ఇలాగే కొనసాగితే ఓవల్ పిచ్ కూడా ఆస్ట్రేలియా పిచ్లకు దగ్గరగా ఉంటుందని చాపెల్ చెప్పాడు. ఇక పిచ్ కనుక ఆసీస్ పిచ్ లా ఉంటే కోహ్లీ చెలరేగుతాడని చాపెల్ అంటున్నాడు. విరాట్ కనుక మెంటల్ గా స్విచ్ ఆన్ అయితే మాత్రం భారత్ తరపున అతను భారీగా పరుగులు చేస్తాడన్నాడు. తాను చాలా మంచి ప్లేయర్ అని, మ్యాచ్ ను మార్చేయగల సమర్థుడని మెచ్చుకున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ నెట్స్ లో చెమటలు చిందిస్తున్నాడు. గతంలో మిస్ అయిన WTC ట్రోఫీని ఈసారి ఎలాగైనా సరే భారత్ కు అందించాలని అతను ఫిక్స్ అయిపోయినట్లు కనిపిస్తోంది. మరి కోహ్లీ బ్యాట్ ఏ మేరకు పరుగులు సాధిస్తుందో చూడాలి.